మమ్మీ పూజ మంచిగా అయిందా? అందరికి హ్యాపీ వినాయక చవితి గాయ్స్. ఓన్లీ బొమ్మని నిమజ్జనం చేయండి. ఇలా Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog you guys. So this is Vinayak Chavati vlog. మీరందరూ టైటిల్ చూసారు కదా. సో మొత్తం 3 days కవర్ చేశాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఇంకా చాలా వ్లాగ్స్ ఉంటాయి మన ఛానల్లో, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఇది అయితే వినాయక చవితి ముందు రోజు అనమాట. కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. షాపింగ్ అదంతా ఉంటుంది కదా, నేను మమ్మీ వెళ్ళాము. ఆల్రెడీ మమ్మీ డాడీ మార్నింగ్ కొన్ని చేశారు, కొన్ని కావాలని మమ్మీ అడిగితే ఇంకా ఈవినింగ్ దగ్గరలో వెళ్ళాము అనమాట. సో ఆ క్లిప్పింగ్స్ ఇవన్నీ. ఇది ఇంకా ఫెస్టివల్ డే, వినాయక చవితి డే అనమాట. సో దేవుడి దయ వల్ల నేను వినాయక చవితి కూడా మంచిగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని వెళ్తున్నాను. సో ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచాను గైస్. నేను వరలక్ష్మి వ్రతంకి కూడా ఎర్లీ మార్నింగ్ లేవలేదు, కొంచెం లేట్గా లేచాను. బట్ వినాయక చవితికి మాత్రం 4:30కి అన్నట్టు లేచేసాను. మమ్మీ 3 కల్లా లేచి పనులన్నీ స్టార్ట్ చేసుకుంది. నేను ఒక 1 hour తర్వాత అట్లా లేపింది అనమాట. సో దట్ నేను కూడా ఇంకా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను అని నేను ముందే చెప్పాను, నేను పార్టిసిపేట్ చేస్తాను అని లేపు అని చెప్పి. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇట్లా బ్యాక్‌డ్రాప్ అది ట్రై చేశాను థర్మాకోల్ షీట్‌తోని. ఓకే, మంచిగానే వచ్చింది. మన చేతులతో చేసుకున్నాం కదా, మనకి ఎట్లనో నచ్చుతది. సో ఇక్కడ నేనైతే ఇట్లా వినాయకుడి శ్లోకాలు, పాటలు అన్నీ పెట్టుకొని పనులన్నీ చేస్తున్నాము అందరం, నేను, మమ్మీ, డాడీ. బికాజ్ నార్మల్‌గా ఇప్పుడు మనకి వినాయక చవితి అంటే కాలనీస్‌లో ముందు రోజు ఈవినింగ్ నుంచే మొత్తం మండపం అంతా చేసి పాటలు అదంతా స్టార్ట్ చేస్తారు. అండ్ వినాయక చవితి రోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తారు కదా. బట్ మా కమ్యూనిటీలో, మా కాలనీలో అట్లా ఉండదు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ వినాయకుడి గుడి ఉండింది ఆల్రెడీ. అంటే ఇట్లా మండపం లాగా ఏం కాకుండా గుడిలోనే ఉంటది. అక్కడ మీకు వస్తూ ఉంటాయి ఇట్లాంటివన్నీ పాటలు. బట్ మా దగ్గరికి అంత కరెక్ట్‌గా వినిపించవు అవి అంత క్లియర్‌గా. సో ఇంకా ఆ ఫీల్, ఆ వైబ్ అదంతా రావాలి అని చెప్పేసేసి ఇంట్లో నేను పెద్ద సౌండ్ తోటి ఇట్లా పెట్టేసి వింటూ అదంతా చేస్తున్నా అనమాట పనులు. ఇంకా ఉత్సాహంగా, ఇంకా ఆ ఫెస్టివల్ ఫీల్ అనేది ఇంకా పెరుగుతది అని నా ఫీలింగ్. ఎందుకంటే మేము ఈ ఇంటికి వచ్చి 9 years అట్లా అవుతుంది. ఆ ముందు వేరే దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ ఉండేది కాలనీలో మాకు దగ్గరగానే, బాగా వినిపించేదన్నమాట. సో ఇది మా ఇంటి వినాయకుడు అనమాట. మట్టి వినాయకుడిని మమ్మీ తీసుకొచ్చారు. యాక్చువల్లీ అది కూడా నేను ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ముందు రోజు వీక్ డే కాబట్టి ఇంకా నేను చేయలేకపోయినా. యాక్చువల్లీ నేను ఎప్పుడు చేయలేదు. అప్పుడెప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకసారి చేసినట్టు గుర్తు, ఫ్రెండ్స్ అందరం ఇట్లా ఉంటుంది కదా, అప్పుడు ఏదో చేసినట్టు గుర్తు. నాకు ఎప్పుడు అలవాటు లేదు. మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో అని భయంతో మమ్మీ తీసుకొని వచ్చింది. అండ్ తర్వాత ఇంకా నేను కూడా చేయలేదు, అవ్వలేదండి అంతే. ఇంకా అందుకని నెక్స్ట్ ఇయర్ అయినా చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది అయితే మా ఇంటి వినాయకుడు. ఎంత బుజ్జిగా, ఎంత బాగుంది కదా. నాకు తోచినంత వరకు నేను ఇట్లా పాలవెల్లి అదంతా కట్టాను. బికాజ్ నేను ఇది ఫస్ట్ టైం ఇదంతా చేయడం. ఎప్పుడు మమ్మీయే చేసుకుంటారు, బట్ ఈ ఇయర్ నేను హెల్ప్ చేసిన. అండ్ లాస్ట్ 2 years నేను లేకుండే అనమాట వినాయక చవితికి. ఈ ఇయర్ ఉన్నాను, నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేసి మమ్మీకి హెల్ప్ చేసి పూజలు వాటన్నిట్లో చేసినందుకు నాకు హ్యాపీగా అనిపించింది. అందుకనే మమ్మీతో అన్నా నేనే చేస్తాను అన్ని ఇదంతా అని.
సో నాకు తోచినంత వరకు చేశాను. ఎలా ఉందో చెప్పండి మీరు కూడా. సో ఇంక తర్వాత నేను మమ్మీ రెడీ అయిపోయి ఇంకా పూజ దగ్గర కూర్చొని స్టార్ట్ చేసేసాం. చాలా తొందరగా అయిపోయిందండి. బికాజ్ మార్నింగ్ 3కే స్టార్ట్ చేసాం కదా. సో మాకు పూజ చేయడానికి చాలా ఎక్కువ టైం ఉండింది. మామూలుగా అన్నారనమాట 7:30 to 12:30 లోపల చేసుకోవాలి అని చెప్పి. మాకు అది మేము కంగారు పడ్డాం, అయ్యో అవుతుందా లేదా ఆ టైంకి అనేసి. బట్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎక్కువసేపు దేవుడికి పూజ చేసి ప్రశాంతంగా చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. హడావడి ఏం పడకుండా ఇంట్లో మంచిగా ముగ్గురం చేసుకున్నాం. అండ్ బై ద వే ఈ వ్లాగ్‌లో లాస్ట్‌లో మా చెల్లి వస్తది. బికాజ్ మా చెల్లి అయితే వినాయక చవితికి ఇంటికి రాలేదు. ఆ ముందు వీకే మా చెల్లి ముందు 2 వీక్స్ ఇంటికొచ్చింది. మధ్యలో ఒక హాలిడే పెట్టుకుంది. సో నౌ షీ ఈస్ 10th క్లాస్. వాళ్ళ స్కూల్‌లో కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటున్నాయన్నమాట రూల్స్ అవన్నీ. పంపియొద్దు అది ఇది అని చెప్పేసేసి. సో అయినా సరే మధ్య మధ్యలో వస్తుంది గానీ ఇంక వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ 3 డేస్ తనకి ఫుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానివల్ల తను ఇంకా రావడానికి కుదరలేదు. అయినా సరే మాకు కాల్ చేసి మార్నింగ్ 5:30కే కాల్ చేసింది. చూడండి నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయి తలస్నానం చేశానని చెప్పింది. హౌ క్యూట్ కదా. బట్ మా చెల్లిని అయితే చాలా మిస్ అయ్యాను. బికాజ్ వరలక్ష్మి వ్రతంకి ఉంది. అండ్ వినాయక చవితి అయిపోయిన 1 వీక్‌కి నేను బెంగుళూరు వెళ్ళిపోతాను. సో ఇంకా 1 వీకే కదా, మళ్ళీ నెక్స్ట్ 3 to 4 మంత్స్ వరకు రాను మ్యాక్స్. సో ఇంకా ఒక్కసారి వచ్చి ఉండుంటే బాగుండేది అనిపించింది. యాక్చువల్లీ వస్తుంది అనుకున్నాను నేను. అట్లనే చెప్తుందిలే బట్ వస్తుంది అనుకున్నా. బట్ నిజంగానే రాలేదు. అది చెప్తూనే ఉందండి, లేదక్క ఈసారి రావడానికి అవ్వదు అని చెప్పేసేసి. బట్ నేనే దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. సో ఇక్కడైతే మా పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ అయితే ప్రసాదం అవన్నీ చాలా మంచిగా తనే చేసిందండి మొత్తం అన్నీ. నేను ఏం హెల్ప్ చేయలే ఈసారి. కాలు కాదు కదా, వేలు ఏం పెట్టలేదు. ఎందుకొచ్చిన గోల అని చెప్పేసేసి. సో నా అవుట్‌ఫిట్ అయితే అది శారీ అయితే కట్టుకున్నాను. ఎట్లా ఉంది? ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ సారీ మమ్మీది. నేను బ్లౌజ్ తీసుకొని సెపరేట్‌గా స్టిచ్ చేపించుకున్నా. బట్ టు బీ హానెస్ట్ ఐ యామ్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ ద బ్లౌజ్. ఎందుకంటే నేను ఒక మోడల్ చెప్తే వాళ్ళు ఇంకొక మోడల్ కుట్టిండ్రు. తప్పు నాదే. వేరే దగ్గర ట్రై చేశాను. ఇంకేం చేస్తామని చెప్పి ఇంకా వదిలేసాను. మా కాలనీలో కొత్తగా పెట్టడానికి వెళ్ళా, నాకు దగ్గరగా ఉంటది అని చెప్పేసేసి. బట్ అది వర్కౌట్ కాలేదు. సో ఇంకా నేను లైట్ తీసుకున్నా. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం నేను ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటా, అదంతా తినాలి. మా మమ్మీ ఇక్కడ ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసింది. పాయసం రెగ్యులర్గా ఎప్పుడు చేసేది. అండ్ ఈసారి పాల తాలికలు చేసింది. మమ్మీకి పాల తాలికలు అంటే చాలా ఇష్టం. బట్ ఎప్పుడు అది సరిగ్గా కుదరదు అని అనుకునేది. బట్ ఈసారి చాలా బాగా కుదిరింది అంట. దద్దోజనం, పులిహోర అండ్ అటుకులతోని, నెక్స్ట్ పూర్ణాలు, కుడుములు ఇవన్నీ చేసింది. బట్ నేను ఇవన్నీ ఏం తినలేను. బికాజ్ అన్నిట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి నేను స్వీట్స్ మానేసాను. మీకు తెలిసినట్టయితే నేను ముందు బ్లాగ్స్లో కూడా మెన్షన్ చేశాను కదా. సో నేనైతే స్వీట్స్ మానేసా. ఓన్లీ పులిహోర అండ్ దద్దోజనం తిన్నా. బికాజ్ గారెలు కూడా నాకు ఆనియన్ లేకపోతే నేను తినలేను. బట్ పండగ కదా, ఆనియన్ వేయకూడదు. సో నేను ఇంకేం తినలే, ఆ రెండే తిన్నాను. బట్ యా ఇట్స్ ఓకే. మమ్మీ పూజ మంచిగా అయిందా? ఇప్పుడు ఇంకా తినడమా? చెప్పు రివ్యూ. మమ్మీ చేసింది కదా, నేను కాదు కదా అవన్నీ చేసింది. రివ్యూ ఎట్లా ఉంది ఏంటి అని. ఈ వ్లాగ్ ఎడిట్ చేసి రిలీజ్ చేసేటప్పటికి ఇట్ విల్ బి 40 days నేను షుగర్స్ ఏమీ తినకుండా, అసలు నేను ఏది ఇంక్లూడ్ చేయట్లేదు అండి. నాట్ ఈవెన్ హనీ ఏది చేయట్లేదు. చూద్దాం, టెస్ట్ చేద్దాం అసలు ఎన్ని డేస్ అండ్ మంత్స్, మేబీ ఇయర్స్, అసలు ఎన్ని డేస్ అయితే ఎంత టైం అయితే వీలైతే ఉండడానికే ట్రై చేస్తున్నా. బట్ అన్నిట్లో నేను ఓకే అనుకుంటున్నా కానీ, బట్ ఇంట్లో ఇట్లా మమ్మీ పాయసం పులిహోరలు ఇలా, సారీ పులిహోర కాదు పాయసం, అంటే ఇంట్లో ఉంటాయి కదా ఇంట్లో చేసుకునే స్వీట్స్, అలాంటి టైంలో రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. బట్ చాలా చాలా రెస్ట్రిక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నా అవుట్ఫిట్ చూపిద్దాము అని చెప్పి మీ అందరికీ చూపిస్తున్నా. అండ్ నాకు ఈ గాజులు కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. నేను యాక్చువల్లీ బ్లౌజ్ని నార్సింగ్లో తీసుకున్నాను అండి. 250 ఎంతో నాకు పడింది మీటర్. నాకు అంత గుర్తులేదు, 250 or 300 అనుకుంటున్నా.
అందరికీ హ్యాపీ వినాయక చవితి గైస్. స్టిచ్చింగ్‌కి 500 తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో కూడా నాకు అర్థం కాలేదు. సో, యాహ్! ఇట్స్ ఓకే. ఆ బ్యాంగిల్స్ కూడా నాకు వెంటనే దొరికేసాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ మా ఫ్లాట్‌లో ఒక చిన్న వినాయకుడిని పెట్టారు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నార్మల్‌గా పెద్ద వినాయకుడిని పెట్టి ఒక 3 డేస్ చేసేసి డిన్నర్ అండ్ ఆ 3 డేస్ కూడా ఈవినింగ్స్ టిఫిన్స్ అవన్నీ ఉండేవి. బట్ ఈ ఇయర్ డ్యూ టు సమ్ రీజన్స్ ఎందుకు అది పెట్టడానికి అవ్వలేదు. సో, ఇంకా అట్లా ఊరికనే వదిలేయకుండా నార్మల్‌గా ఇక్కడ మా నైబర్స్ వాళ్ళందరూ కలిసేసి వాళ్ళు ఇట్లా చిన్న వినాయకుడిని తీసుకొచ్చి పూజ చేశారు అన్నమాట. సో, అదే ఇక్కడ నేను క్లిప్పింగ్ యాడ్ చేసిన. దాని తర్వాత నేను చెప్పాను కదా మా కమ్యూనిటీలో ఉండే టెంపుల్ అని చెప్పేసేసి. సో, అది ఇదే చాలా బావుంటది టెంపుల్ అయితే. ఇంకా వినాయక చవితి రోజైతే ఇంకా బావుంటుంది. 11 డేస్ తర్వాత అన్నదానం కూడా ఉంటుంది అనుకుంటా. 9 ఆర్ 11 డేస్ నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ అది గూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చాలా చేస్తారు. వినాయక చవితి చేస్తారు అండ్ శ్రీరామనవమి కూడా చాలా బాగా చేస్తారు. సో, ఇది డెకరేషన్ అదంతా లోపల. అండ్ దాంతో పాటు ఒక చిన్న వినాయకుడిని కూడా పెట్టారు. అక్కడ మీకు కనిపిస్తుంది గదా! సో, అట్లా అన్నమాట. సో, ఇంక నేను టెంపుల్‌కి కూడా వెళ్ళేసి దేవుడిని దర్శించుకొని నేను మమ్మీ వెళ్ళాం. హాయ్ గైస్, హలో. సో ఈరోజు నెక్స్ట్ డే ఆఫ్ వినాయక చవితి అనమాట. అంటే 8th ఆఫ్ సెప్టెంబర్. నేను ఇంకా ఆగస్ట్లోనే ఉన్నా. సో 8th ఆఫ్ సెప్టెంబర్ చూసారు కదా, ఫుల్ వర్షం పడుతుంది. నిన్న నైట్ నుంచి మాకు ఫుల్ వర్షం అనమాట. అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు, పడుతూనే ఉంది. బట్ అయినా సరే మేము బయటకు వెళ్తున్నాం. యాక్చువల్లీ చిన్న పని ఉండింది, చెల్లి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చెల్లి ఏదో ఎగ్జామ్ కోసం అని చెప్పేసి ఒక సెంటర్ దగ్గరికి వస్తుంది. సో దాని హోమ్ కుక్ ఫుడ్ కావాలని చెప్పింది ఈరోజు. సో ఇంకా మమ్మీ అది కుక్ చేసుకొని నేను ఫ్రై మ్యాగీ చేసా. ఇప్పుడు నార్మల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ బాగా ఐడియా ఉంటుంది. డిఎల్ఎఫ్ దగ్గర మనకి ఫ్రై మ్యాగీస్ దొరుకుతాయి. లైక్ వెజ్ ఫ్రై మ్యాగీ, చికెన్ ఫ్రై మ్యాగీ, ఎగ్ ఫ్రై మ్యాగీ. నాకు అదంటే చాలా ఇష్టం. నేను అది మిస్ అవుతున్నా అని చెప్పి మధ్యలో ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మా చెల్లికి కూడా తినిపిస్తే నాకు నచ్చింది, నాకు మళ్ళీ తీసుకురా అంది. సో ఇంకా గబగబా అదంతా చేసేసి మా మమ్మీ కొంచెం ఫుడ్ అది కుక్ చేసి ఇప్పుడు ఇస్తామన్నమాట. అంటే ఎక్కువసేపు ఏమీ ఉండదు, జస్ట్ 2 to 3 minutes ఉంటుంది. రేపు కూడా తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకనే ఇంటికి రావట్లేదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి దాని తర్వాత మన వినాయకుడిని నిమజ్జనం కూడా చేసేద్దాము అని చెప్పి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా పెద్ద వర్షం ఉంది. మేము ఏమనుకున్నాం, సరేలే ఎట్లనో మధ్యాహ్నం చెల్లిది వెళ్ళడానికి ఉంది కదా, అప్పుడు వెళ్దాం, తగ్గుతుందేమో అనుకున్నాము. బట్ ఇప్పటికీ కూడా తగ్గట్లేదు. బట్ బెటర్. పొద్దునైతే ఇట్లా ఫుల్ అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం ఇట్లా క్లౌడీగా పెద్ద వర్షం పడింది. ఇప్పుడు కొంచెం బెటర్. సో అందుకని ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. సో చెల్లికి అది ఇచ్చేసేసి దాని తర్వాత నిమజ్జనం చేసి వినాయక చవితికి బాయ్ చెప్పేద్దాం. ఈ ఇయర్ వినాయకుడికి బాయ్ చెప్పేద్దాం. సో అది అన్నమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. సో యా చలో. అంటే కార్కి ఇట్లా చక్రాలు ఉండి పైకి ఇట్లా గాలికి ఎగిరితే బాగుంటుంది కదా. అలాంటి నా వల్ల నేను చూసుకోలేదు టైం. మీరు అనుకోవచ్చు సెకండ్ డే రోజు నిమజ్జనం చేయడం ఏంటి సౌమ్య అని. నార్మల్గా మమ్మీ ఏం చెప్పారు అంటే, ఫస్ట్ డే రోజే నైట్ మనం ఇట్లా వినాయకుడిని ఇట్లా కదిపేస్తే సెకండ్ డే అయినా చేయొచ్చు అని చెప్పారు. సో అందుకనే ఇంకా మేము ఈరోజు చేస్తున్నాం. బికాస్ సండే కాబట్టి హాలిడే కదా, బీచ్ కూడా ఉండింది. సండే రోజు వెళ్ళి నిమజ్జనం చేస్తే బాగుంటుంది మన చేతితో అనిపించింది. అందుకనే ఇంకా ఈరోజు మార్నింగే వెళ్దాం అనుకున్నాము. ఎలా వెళ్ళేసేసి వచ్చేటప్పుడు మన ఫేవరెట్ ప్లేస్ సాయిరాం పాలల దగ్గర ఇడ్లీ అట్లా తినేసి వద్దాం అనుకున్నా. బట్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ అనమాట. ఇంకా సరేలే ఎట్లనో చలి దగ్గరికి వెళ్ళాలి. అండ్ వర్షం కొంచెం తగ్గినట్టు అనిపించింది కదా అని చెప్పేసేసి ఇంకా ముగ్గురం స్టార్ట్ అయ్యి వినాయకుడిని కూడా మాతో తీసుకొని వెళ్ళాము. బట్ ఇంకా చెల్లి దగ్గరికి వెళ్ళాము. అట్లప్పుడు కొంచెం పెద్దగా స్టార్ట్ అయింది. ఇంకా చెల్లి దగ్గర ఉన్నప్పుడైతే చాలా పెద్ద వర్షం పడిపోయింది. ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎలాంటి వర్షం వచ్చిందో దాని తర్వాత కూడా ఇంకా అలాంటి వర్షమే స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా పెద్దగా స్టార్ట్ అయింది. సో హియర్ ఈజ్ మై సిస్టర్, మా చెల్లి. తన్ని ఎంత మిస్ అవుతానో అంటే నేనైతే అమ్మో
నో దిష్టి. బట్ యా నేనైతే మా చెల్లిని మిస్ అవుతున్నా. ఇక్కడ తను ఇంకా ఎగ్జామ్ కంప్లీట్ చేసి వచ్చింది. ఇంకా తను రాదు మాతోని. అటు వాళ్ళ హాస్టల్‌కి వెళ్ళిపోతది. బికాజ్ నెక్స్ట్ 2 డేస్ కూడా తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. 10థ్ క్లాస్ గదా! ఇంక ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. ఇక్కడ 100 క్వెషన్స్ అడుగుతాం. అది తింటావా? ఇది తింటావా? ఏంటి? ఎట్లా? వస్తావా మాతోని? అని అడుగుతాము. పాపం దానికి రావాలని ఉంటది. బట్ రాలేదు. ఏం చేస్తాం చెప్పండి. సో, ఇంకా మేమలా ఫుడ్ అదంతా ఇచ్చేసేసి కాసేపు మాట్లాడి చెల్లితోని ఇంకా ఏంటి అంతా ఓకేనా? మళ్ళా ఎప్పుడొస్తావు? నేనిప్పుడు ఎళ్ళిపోతున్నాను అన్నీ అవన్నీ చెప్పేసేసి తర్వాత ఇంక తనకి బాయ్ చెప్పేసయితే మేమింకా వెళ్ళిపోయాము. చూడండి ఎంత క్యూట్‌గా బాయ్ చెప్తుందో. ఇప్పుడు ఇట్లా క్యూట్ అంటానా? ఎందుకట్లా అన్నావు? అని అంటది మళ్ళీ. బట్ యాహ్! ఎవరి చెల్లైనా తన అక్కకి క్యూటే కదా! చెప్పండి. మీరే చెప్పండి. అట్లా క్యూట్ అనకుండా ఎట్లా ఉంటాం చెప్పండి. సో, ఇంకా వర్షం ఇంకా పెద్దది అయినా సరే మేము ముందే గొడుగులన్నీ పెద్దవి తెచ్చుకున్నాము. నేను వర్కలాలో యూజ్ చేసిన గొడుగుంది చూసారా? మీరు అబ్జర్వ్ చేసారా అది? మీకు గుర్తుందా? స్టార్టింగ్ నా ఫస్ట్ వీడియో నుంచి ఎవరైనా నన్ను చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతది. వర్కలాలో నేను ఒక అంబ్రెల్లా కొన్నానండి. అది నేను తీసుకొని మా మమ్మీకి తెచ్చా అన్నమాట ఇంటికి. అసలెందుకింత పెద్ద గొడుగు కొన్నావు? ఎవరైనా ఇంత పెద్దది వాడతారా అసలు? ఏంటిదసలు? ఇలాంటివన్నీ ఎవరైనా కొంటారా? అని అన్నీ తిట్టిందో. ఇంత పెద్ద గొడుగు క్యారీ చేయడానికైనా నీకసలు ఎట్లా అవుతది? వీలవుతది? అది, ఇది, అది అని ఎన్ని తిట్టిందో. ఇప్పుడు ఇప్పుడు అదే యూజ్‌ఫుల్ అయింది. చిన్న గొడుగు పెద్ద పెద్ద రెయిన్స్‌ని కాయదు గదా! నార్మల్‌గా. అండ్ ఎవ్రీవన్ ఇంక ఈచ్ పర్సన్ ఒక అంబ్రెల్లా క్యారీ చేయాల్సొస్తది. ఇప్పుడిక్కడ అనుకోండి నేను, మమ్మీ ఒక దాంట్లో వెళ్ళిపోయాము. డ్యాడీ ఒకటి తీసుకున్నారు. సో, అది ఫ్లెక్సిబుల్ గదా! సో, ఏదైనా మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటది. మా మమ్మీ ఆ రోజు తిట్టింది. ఈరోజు యాహ్! అదే బావుంది అని అంటుందనమాట. హ్మ్. నేనిక్కడ వర్షంలో నేను తడిచేసి వస్తాను. నువ్వు వెళ్ళు. ఇద్దరం అక్కడ కొంచెం స్లిప్పరీ ఉంటది గదా! ఇద్దరం వెళ్ళడానికి అవ్వదు అంటే, ఇట్లనే తడువు మళ్ళీ జలుబు చేస్తది నీకు అని ఇట్లా తిడుతూ వెళ్ళిపోయింది. సో, మా బీచ్ రోడ్ వర్షంలో ఎంత బ్యూటిఫుల్ ఉంటదంటే అసలు ఏదైనా మిరపకాయ బజ్జీ ఏమైనా దొరుకుతదేమో అని ట్రై చేసినా. బట్ వర్షాలు పడుతున్నాయి గదా! మనం కూడా అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. తప్పు గదా అది. అండ్ ఇక్కడ ఇంకా నిమజ్జనం చేయడానికి మేమిక్కడ ఇట్లా కిందకి వెళ్తున్నాం. బట్ అక్కడ చూసి అంతా చూడండి అట్లా ఎట్లా ఉందో చూడండి. అసలు నాకైతే అది చూసి బాధేసింది. అలా పడేయకండి గైస్. ఇట్లా చెయ్యొద్దు. ఓన్లీ బొమ్మని నిమజ్జనం చేయండి. ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. అక్కడ జీవీఎంసీ వర్కర్స్ ఉన్నారు గైస్. ఒకవేళ మీరు ఈ పువ్వులు అవన్నీ కూడా తీసుకొస్తే అక్కడ వర్కర్స్ ఉంటారు. వాళ్ళకివ్వండి. అంతేగాని ఇట్లా పడేయకండి మీరు. బికాజ్ అదంతా తర్వాత క్లీన్ చేయడానికి అవన్నీ కూడా పెద్ద పనులు గదా! ఎందుకు చెప్పండి. లేకపోతే అసలు తీసుకురావద్దు. మీరు మీ ఇంటి దగ్గరే మీరు ఎక్కడైనా చెట్ల దగ్గర అట్లా ఎక్కడైనా కలిపేయండి గానీ, ఇక్కడికి తీసుకొచ్చి అదంతా పడేయడం ఎందుకు చెప్పండి. అంటే చూడడానికైనా అండ్ క్లీన్ చేసేటప్పుడైనా సరే మంచిగా ఉండదు గదా! ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంటే ఇంక మమ్మీ అంది, "నువ్వు ఆగు నేను కలిపేసి నిమజ్జనం చేసేసి వస్తాను." ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువుంటది. ఇప్పుడు ఇద్దరం అట్లా గొడుగు పట్టుకొని వెళ్ళాము. అది ఇది వెళ్ళామంటే కష్టమవుతదని మమ్మీ చెప్పింది. బట్ మనం వింటామా? వినం కదా! మనం కూడా ఇంక మమ్మీ తోటి గొడుగు వెనకాతల పట్టుకొని వెళ్ళాం అన్నమాట. ఇద్దరం కలిసి ఇంకా మంచిగా వినాయకుడికి నిమజ్జనం చేసేసాము. ఈ ఇయర్ వినాయకుడికైతే బాయ్ చెప్పేసాము. అండ్ ఇక్కడ మనకి మొత్తం మట్టి వాటర్ అదంతా ఉంటది. ఎందుకంటే ఈ సిటీలో ఉండే వాటర్ కూడా ఇట్లా సీలో కలిసిపోతది కదా! ఇప్పుడు వర్షం అదంతా కదా! సో, అక్కడ ఉండే ఫ్లోటింగ్ ఆ వాటర్ అదంతా ఇంకా సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట. ఇంకా వినాయకుడికైతే నిమజ్జనం చేసి దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ అయితే మేము వచ్చేసాము. ఫుల్ వర్షం పడుతుంది. అయినా సరే కొంతమంది ఉన్నారు. లైక్ కలుపుతున్నారు. మా మమ్మీ అదే ఇక్కడ అంటుంది, "నువ్వెందుకొచ్చావు? చూడు వాటర్ ఫ్లోటింగ్ ఎట్లా ఉందో. పడిపోతావు అట్లా అని చెప్పేసేసి. బట్ నేను కూడా వెళ్ళి మంచిగా నిమజ్జనం చేసేసి వచ్చా. డ్యాడీ రాలేదు. బికాజ్ కార్ అక్కడ పెట్టారు. మళ్ళీ ఇబ్బంది అవుతది ఎవరైనా వస్తే అని చెప్పేసేసి డ్యాడీ ఇంక అక్కడే ఉన్నారనమాట. ఇలా కింద పెడుతుంటే వెనక్కి వచ్చేస్తుంది. అందువల్ల అలా కానీ ఇక్కడ అంటే మట్టి మేబీ దీనివల్ల
సరే వెళ్దాం ఇంకా. మనం గడిపాము రేపు 5వ రోజు నుంచి మనం గలపని పోలీసు మొత్తం వాళ్ళు 5వ రోజే కాదు 3rd డే నుంచే ఇంకా అట్లా చేస్తారు అనుకుంటా. చాలా మంది 3rd డే నుంచే వస్తారు కదా. ఫుల్ తడిచిపోయామా మమ్మీ నువ్వు నేను. పెద్దగా అయిపోయింది గైస్ వర్షం బాగా. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు అసలు ఇంత వర్షం లేదు, తగ్గింది. తీస్తా మా డాడీ ఇదంతా తీయమంటున్నాడు, సో మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు గైస్. అండ్ మోరోవర్ వర్షం పడుతుంది కదా, అందుకనే నాకు తెలిసి ఇంకా చాలా మంది రాలేదు. లేకపోతే నాకు తెలిసి 1 డే తర్వాత కూడా చాలా మంది నిమజ్జనం చేస్తారు. ఇంకా మమ్మీ చెప్తుంది కదా 5th డే నుంచి అయితే మనం అలౌ చేయరు అని చెప్పి. యాక్చువల్లీ అది కూడా కరెక్టే, బికాజ్ ఇప్పుడు అందరూ వెళ్ళి నిమజ్జనం చేసేసారు అనుకో, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో జాగ్రత్తగా ఉండండి నిమజ్జనం అదంతా చేస్తున్నప్పుడు, మీరు ఏమైనా అలాంటి పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు. సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా మంచిగా వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేసి అయితే వచ్చేయండి. అండ్ నార్మల్గా ఇట్లా కాలనీస్లో వాటిలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టే వాళ్ళు ఇంకా చాలా టైం తీసుకుంటారు. మాక్సిమం 9 days and 11 days అట్లా ఉంటారు. సో మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఇదైతే మన బీచ్ రోడ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. నాకు ఇట్లా వర్షంలో ఇట్లా ముందు ఇట్లా పెట్టడం, ఫేస్ అదంతా వాటర్లో తడవడం చాలా ఇష్టం. బట్ మమ్మీ అయితే ఒప్పుకోదు. ఇప్పుడు నేను మమ్మీకి ఏం చెప్పినా తెలుసా, నేను ఇప్పుడు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా ఏం తినట్లేదు, ఇట్లా తడిస్తే నాకేం జలుబు రాదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. రేపటి రోజు మళ్ళీ మనకి జలుబు వచ్చింది అనుకో కొడుతుంది. ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేసి మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. బికాజ్ వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ అయింది కూడా తర్వాత. సో జాగ్రత్తగా ఉండండి అందరూ, స్టే సేఫ్, ఎక్కువ బయటికి రాకండి. అండ్ వినాయకుడి నిమజ్జనం చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త. సో ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. స్టే సేఫ్ గైస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.